హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ CLI అనేది డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది డిస్కస్ చేద్దాము. సో దాని గురించి ఫస్ట్ మనం స్ప్రింగ్ బూట్ CLIని డౌన్లోడ్ చేద్దాం. స్ప్రింగ్ బూట్ CLI డౌన్లోడ్. సో ఈ ఫస్ట్ లింక్, అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో స్ప్రింగ్ బూట్ CLI విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ docs.spring.io, ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్స్టాలింగ్ ద CLI అని చెప్పేసి గెటింగ్ స్టార్టెడ్ XML అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఈ లింక్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ మనకి ఇదే పేజ్లో ఇంకొక సెక్షన్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ ఫైల్స్ ఇచ్చారు. సో విండోస్ వాళ్ళైతే జిప్ ఫైల్, అదర్ వెర్షన్స్ అయితే టార్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో నేను జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను అండ్ ఎక్స్ట్రాక్ట్ కూడా చేశాను. సో అది ఇక్కడ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. సో ఇన్స్టలేషన్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమేమి ప్రీ రిక్విజిట్స్ కావాలి అనేది. సో మనం ప్రీ రిక్విజిట్స్ చూస్తే స్ప్రింగ్ బూట్ CLI కనుక ఇన్స్టాల్ అవ్వాలి అంటే JDK అనేది 1.8 అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, సో మీరు ఏ వర్షన్ JDK యూస్ చేస్తున్నారో అనేది మీరు ఎలా వెరిఫై చేయొచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా వర్షన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరు ఇన్స్టాల్ చేసిన వర్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రీ రిక్విజిట్స్లో ఏం చెప్పారు, మినిమం వర్షన్ 1.8 అన్నారు. సో నేను 9 వాడుతున్నాను. సో నా సిస్టమ్ అనేది కంపాటబుల్ అనమాట CLI ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ స్ప్రింగ్ బూట్ CLI ఇన్స్టాలేషన్కి మనం ఏం చేయాలి అంటే ఈ స్ప్రింగ్ హోమ్ /bin అనేది ఏదైతే ఉందో దీన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి యాడ్ చేయమని చెప్తున్నారు. సో ఈ స్ప్రింగ్ హోమ్ బిన్ అనేది ఎక్కడ నుండి వస్తుందంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ చేసామో స్ప్రింగ్ అనేది, సో దీంట్లో ఈ బిన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇది. సో ఈ పాత్ని కాపీ చేసుకొని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉన్న పాత్ అనే దాంట్లో యాడ్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ పాత్ అనేది ఉంది కదా, పాత్ అనే దాని మీద క్లిక్ చేసి ఎడిట్ కొట్టండి. సో ఇక్కడ న్యూ అనేది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో సేవ్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిట్ చేసి మళ్ళీ ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ బూట్ CLIని ఆ ఇన్స్టలేషన్ని ఎలా టెస్ట్ చేస్తాము అంటే స్ప్రింగ్ -- వర్షన్ అని చెప్పేసి కమాండ్ కనుక ఇష్యూ చేస్తే మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ రావాలన్నమాట. సో స్ప్రింగ్ వర్షన్. సో స్ప్రింగ్ CLI 2.7.1 ఇక్కడ చూడండి, మనం డౌన్లోడ్ చేసింది వచ్చేసి స్ప్రింగ్ 2.7.1. ఓకే, సో అదే మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చింది. సో అంటే ఏంటి, మనం స్ప్రింగ్ బూట్ CLIని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్టు. సో నెక్స్ట్ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ CLIతో ఎలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, స్ప్రింగ్ బూట్ CLIతో ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.